బరువును తగ్గించే ఇంజెక్షన్ ధరెంతో మీకు తెలుసా? ఒబేసిటీతో ఇబ్బంది పడుతున్న వారికి ఊరటనిచ్చేలా యూకే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బరువు తగ్గించడంలో యూజ్ అవుతుంది అనుకుంటున్నటువంటి మౌంజారో ఇంజెక్షన్ను ఇకపై సాధారణ వైద్యులు అంటే జనరల్ ఫిజిషియన్స్ కూడా సిఫార్సు చేయడానికి అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ఇది ప్రత్యేకమైన బరువు తగ్గే సెంటర్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు తీవ్రమైనటువంటి ఊబకాయం, ఇతర సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి కూడా ఈ ఔషధాన్ని సులభంగా అందజేయవచ్చు. ఈ ఔషధాన్ని అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ సంస్థ అభివృద్ధి చేసింది. ప్రారంభంలో ఇది టైప్ 2 డయాబెటీస్ చికిత్స కోసం యూజ్ చేసేవాళ్లు. మౌంజారో పనిచేసే విధానం శరీరంలో ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియను మందగించడంతో పాటు గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని టెర్జపెటైడ్ అనే యాక్టివ్ పదార్థం ఆకలిని నియంత్రించే హార్మోన్స్ ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా భోజన పరిమితి లోపలే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బ్రిటన్లో నేషనల్ హెల్త్ సర్వీస్ పర్యవేక్షణలో ఈ ఇంజెక్షన్ను ఇవ్వబోతున్నారు. వచ్చే 3 ఏళ్లలో దాదాపు 2.2 లక్షల మందికి మౌంజారో అందజేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దీనికి కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉందని డాక్టర్స్ చెబుతున్నారు. వీటితో వికారం, వాంతులు, విరోచనాలు మొదలయ్యవచ్చు. అందువల్ల ఈ మందును కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. అంతేకాక దీన్ని తక్షణం బరువు తగ్గేటువంటి ఈ సౌందర్య చికిత్సగా పరిగణించరాదు అని స్పష్టం చేశారు. మందు వాడే మహిళలు గర్భ నిరోధక పద్ధతులు తప్పనిసరిగా పాటించాలన్న సూచన కూడా ఉంది. ఇదిలా ఉండగా మౌంజారోకు భారత్లో కూడా మంచి స్పందన లభిస్తోంది. మార్చిలో మార్కెట్లోకి వచ్చినటువంటి ఈ ఔషధం మే నాటికి 81,500 యూనిట్లకు పైగా విక్రయమై దాదాపు 24 కోట్ల ఆదాయం రాబట్టింది. ఏప్రిల్ మే మధ్య దాని విక్రయాలు 60% పెరిగాయని కంపెనీ వెల్లడించింది. ఇక డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే పనిలో ఉన్నామని సంస్థ తెలిపింది. ఇక భారత్లో ఒక మౌంజారో ఇంజెక్షన్ ధర వచ్చేసి 3,500 రూపాయల నుంచి 4,375 రూపాయల వరకు ఉంది.